హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈరోజు కొత్త వంటకంతో మీ ముందుకొచ్చాను. అది బీరకాయ కాంబినేషన్ అందరికి తెలిసిందే. ఎండు రొయ్యలు. ఈ 2 కాంబినేషన్ చాలా బావుంటుంది. చాలా టేస్టీ. చూడండి ప్రాసెస్. ఎప్పుడు నా వంట చూసి ఈ వంట మీరక్కడ వండుకొని తింటే అబ్బబ్బబ్బబ్బబ్బా! ఇంకోసారి కూడా చేసుకొని తినాలనిపిస్తది. అంత టేస్టీగా ఉంటుంది. ఇలా బీరకాయలని గట్రా కట్ చేసి వాష్ చేసుకొని నీట్‌గా పక్కన పెట్టుకొని ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి పక్కనెడితే ఎండు రొయ్యలు ఒక పక్క కొంచెం వేపి చల్లటి నీటిలో కడిగేస్తే అందులో ఉన్న దుమ్ము, ధూళి, మట్టి మొత్తం వచ్చేస్తుంది క్లీన్‌గా. రెండోసారి ఇంక కడిగేసుకోవాలి. ఇంకో పక్క ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కోసి పెట్టుకున్నవి నెక్స్ట్ కరివేపాకు వేసుకొని బాగా వేయించాలి. ఇవి బాగా మగ్గాలి. మగ్గిన తరువాతనే అందులో మనం ఎండు రొయ్యలు వేసుకుంటే బావుంటుంది. ఇవి మగ్గిన తర్వాత ఇది మూత పెట్టుకున్నాక ఇవి మగ్గిన తర్వాత తీసాక అప్పుడు ఎండు రొయ్యలు వేసుకున్న. ఆ ఎండు రొయ్యలు వేసుకొని కొంచెం బాగా వేగనివ్వాలి వాటిని కూడాను. ఇవి బాగా వేగితేనే ఇందులో ఉన్న నీచు వాసన మొత్తం పోతుందనమాట. ఈ నీచు వాసన పోతేనే మనకి కూర చాలా టేస్టీగా అనిపిస్తుంది. తినాలి అనిపిస్తుంది. యాక్చువల్లీ మనకి వాసన వస్తే తినబుద్ధి కాదు. కాబట్టి అలా నీచు వాసన పోయినంత వరకు వేపి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అవి వేసి బాగా వేపి అది వాసన వచ్చేంత వరకు మంచి స్మెల్ వస్తుంది కదా! ఆ స్మెల్ వచ్చినంత వరకు ఉంచి అప్పుడు అందులో టమాటీలు వేసి కాసేపు మూత పెట్టుకొని దాన్ని మగ్గనివ్వాలి. ఆ టమాటీలు మెత్తబడినాక అప్పుడు అందులో బీరకాయలు వేసుకోవాలి. యాక్చువల్లీ నా క్లిప్‌లో ఏం తీయలేదు. సారీ. ఇటు మర్చిపోతున్నాను వీడియో తీస్తున్నాను అనేదని. ఇటు పిల్లాడిని చూసుకొని, ఇటు వీడియో తీసుకొని, ఇటు వంట చేయాలనేది కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అందుకనే. ఇవి వేసుకున్న తర్వాత దాన్ని వాటర్ ఏమి వేయకుండా మగ్గనివ్వాలి. అదే అలా వాటర్‌తోని అలా మగ్గుతుంది. మనమేం వాటర్ సెపరేట్‌గా ఎయ్యవసరం లేదు. అది బాగా వాటర్ అంతా ఇంకిపోయేటట్టుగా మగ్గనిచ్చితే అది దగ్గరికవుతుంది. ఆ టైంలో బాగా బాగా దగ్గరికయినంత వరకు మూత పెట్టుకొని వేయిస్తే దగ్గరికయినాక అప్పుడు కారం, ఉప్పు, పసుపు వేసుకొని కలిపేసి అప్పుడు వాటర్ వేసుకొని అప్పుడు మళ్ళీ మగ్గనివ్వాలి. లైట్‌గానే వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది ఇగురు కాబట్టి. ఇది ఎక్కువ వాటర్ ఉంచినా బాగోదు. అలా అని తక్కువ వాటర్ ఉంచినా బాగోదు. కొంచెం లైట్‌గా ఉండాలనమాట అందులో వాటరు. ఆ వాటర్ ఉండేటట్టు చూసుకొని వేసుకోవాలి. చూడండి మా బుడ్డోడు నాకెక్కించి నేను పట్టుకుంటానని అందుకుంటా చూస్తున్నాడు. వీళ్ళని ఒక పక్క చూడన, ఆ పక్క మీకోసం వీడియోలే తీసి చూపిన. ఏమీ అర్థం కాక ఏదో నాకు తోచినట్టుగా చేస్తున్నాను. ఏమైనా తప్పు ఉంటే క్షమించండి. నచ్చితే మాత్రం లైక్ కొట్టి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మొత్తం కలిపేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇంక దాటిని మగ్గనివ్వాలి. బాగా మగ్గనిచ్చేస్తే ఆటోమేటిక్‌గా ఒక 5 నిమిషాల్లో మగ్గిపోతుంది. కదా దించే ముందల కొంచెం కొత్తిమీర జల్లుకుంటే దాంతో కూర రెడీ. అంతేనండి ఈ వీడియో. ఇది రెండో వీడియో. ఇంకా వంటలు నేను స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసిన. ఇప్పుడు యూట్యూబ్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది కదా! అందుకని మనం కూడా ముందడుగేద్దామని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.